హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నగరాల్లో, మరీ ముఖ్యంగా మెట్రో నగరాల్లో హోటల్స్లో అయినా వాష్రూమ్స్లో అయినా ఎక్కడైనా కూడా ముడ్డి మొహం తుడుచుకోవడానికి టాయిలెట్ పేపర్లు, టిష్యూ పేపర్స్ వాడడం అనేటువంటిది చాలా కామన్ గా మారిపోయింది. కానీ మనం సౌకర్యంగానో లేదా విలాసంగానో భావించేటటువంటి ఈ టిష్యూ పేపర్స్ ఎంత పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే తయారవుతున్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఇక నుంచైనా ఈ పేపర్స్ వాడే ముందు ఒక్కసారైనా ఒక్క క్షణమైనా నిలబడి ఆలోచిస్తారనే తలంపుతోనే ఇవాళ ఈ ఆర్టికల్ నేను చదువుతున్నాను. లలిత గారు మాతృక కోసం రాసినటువంటి వ్యాసం ఇది. మన శుభ్రం చేసుకునే అలవాటు చెట్లకు ప్రాణగండం పేరుతో రాశారు, వినండి. ఆదిమ మానవులు మల విసర్జన తర్వాత ఏ ఆకులతోనూ తుడుచుకునేవారు. నిప్పు రగిల్చి వండుకు తినడం నేర్చాక కూడా విసర్జన తర్వాత వాళ్ళు నివసించే ప్రాంతాలను అనుసరించి మట్టి, ఆకులు, గడ్డి, రాళ్లు, నీళ్లు, జంతువుల బొచ్చు, ఆల్చిప్పలు ఇలా రకరకాలుగా ప్రకృతిలో దొరికే వాటితో శుభ్రం చేసుకోవడం చాలా కాలం సాగి ఉంటుంది. చైనాలో 2వ శతాబ్దంలో కాగితం తయారు చేయడం నేర్చుకున్నారు. మలమూత్ర విసర్జన తరువాత ఆకులు, అలములకు బదులు కాగితంతో శుభ్రం చేసుకోవడం చైనాలో 6వ శతాబ్దం నుంచి బాగానే అలవాటైనట్టు చారిత్రక ఆధారాలున్నాయి. 14వ శతాబ్దానికి వచ్చేసరికి మింగ్ రాజవంశం హాంగ్వూ చక్రవర్తి కుటుంబం కోసం లక్షల కొద్దీ పరిమళ భరితమైన టాయిలెట్ పేపర్ల కట్టలు తయారు చేసేవారట. ఇక అమెరికాలో 1700 సంవత్సరానికి వార్తాపత్రికలు వచ్చే వరకు జనం కొబ్బరి పీచు, మొక్కజొన్న పీచులతో పని కానిచ్చేవారట. ఫ్రెంచి వాళ్లు 17వ శతాబ్దంలోనే టాయిలెట్లలో బిడెట్లు, ఇప్పుడు మనం వాడే నీళ్లు విరజిమ్మే కుళాయిలు తయారు చేసుకున్నారు. తరువాత నెమ్మదిగా టాయిలెట్ పేపర్ల చుట్టలు మరుగుదొడ్లలో స్థిరపడ్డాయి. 1970ల నాటికి మెత్తటి టాయిలెట్ పేపర్ల సుఖం జనానికి అలవాటైంది. 2000 నాటికి టాయిలెట్ పేపర్ బలంగా, మెత్తగా, నీరు పీల్చుకునేలా రూపొందింది. పాశ్చాత్య దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించినప్పుడు జనం విచిత్రంగా టాయిలెట్ పేపర్లు మరి దొరకవేమో అన్నట్లు వెర్రెత్తి సూపర్ మార్కెట్ల అరలు ఖాళీ చేసి మరీ కొని దాచుకున్నారు. నిజానికి వాటి సరఫరాలో లోటు ఏది లేకపోయినా సరే, అంటే టాయిలెట్ పేపర్ మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైన అవసరంగా మారిందో చూడండి. ఇక మన దేశంలో నీళ్లతో శుభ్రం చేసుకోవడమే అలవాటు. సాంస్కృతికంగా మనకు టాయిలెట్ పేపర్ అంటే ఎబ్బెట్టు. కానీ మన వాళ్లు విదేశాల్లో స్థిరపడితే టాయిలెట్ పేపర్ కి కూడా బాగానే అలవాటు పడి నీళ్లు వాడే అలవాటు పోగొట్టుకుంటున్నారు. నిజానికి నీటి వాడకం అలవాటు టాయిలెట్ పేపర్ వాడటం కంటే ఎన్నో రెట్లు మంచిది. ఓ పక్క క్లైమేట్ చేంజ్ విరుచుకుపడుతుంటే ముడ్డి మొహం తుడుచుకోవడానికి టాయిలెట్ పేపర్లు, టిష్యూ పేపర్లు వాడుతూ సుతారంగా బతకడం పెద్ద నేరం. ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు నిత్యం వీటిని వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మనుషులు ఏటా 42 మిలియన్ టన్నుల టాయిలెట్ పేపర్ వాడుతున్నారు. వీటి ఉత్పత్తిలో, వాడకంలో చైనా ముందుంది. చైనా $22.3 బిలియన్ వ్యాపారం చేస్తోంది. తరువాత స్థానం అమెరికాది. అమెరికా $16.3 బిలియన్ వ్యాపారం చేస్తోంది. ఈ వ్యాపారాలు ఏడాదికేడాది మరింతగా పెరిగిపోతున్నాయి. చైనా జనాభాకు తగ్గట్టుగా ఏటా 4 బిలియన్ మైళ్ల పొడవు టిష్యూ పేపర్ వాడుతుంది. ఒక చెట్టు నుంచి 1500 టాయిలెట్ పేపర్ రోల్స్ తయారవుతాయి. ఏటా సగటు అమెరికన్ 140 రోల్స్ వాడతాడు. ప్రపంచ జనాభాలో 4% మాత్రమే ఉన్న అమెరికా ప్రపంచవ్యాప్తంగా వాడే టాయిలెట్ పేపర్లు 20% వరకు వాడుతుంది. ప్రపంచ జనాభా వారానికి సగటున 1-2 రోల్స్ వాడుతూ $1 బిలియన్ వ్యాపారాన్ని పోషిస్తోంది. రోజుకు 27,000 చెట్లు టాయిలెట్లలో ఫ్లష్ అవుతున్నాయని నేషనల్ జియోగ్రాఫిక్ చెప్తోంది. టాయిలెట్ పేపర్ బతుకు కొద్ది క్షణాలు, కానీ అది చేసే వినాశనం కొన్ని తరాలు. అమెరికాలో జనం తెగ తుడుచుకుంటూ విసిరిపారేసే టాయిలెట్ పేపర్లు ఏకంగా పర్యావరణ పరంగా సున్నితమైన చోట్ల పెరిగే మహారణ్యాలని నాశనం చేస్తున్నాయి. తైగా లేక బోరియల్ అడవులు అనేవి కెనడా, అలస్కా, ఉత్తర అమెరికా, యూరప్, ఆసియాలలో చల్లటి ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి వాతావరణ సమతుల్యతను కాపాడతాయి. సూర్యరశ్మి చొరనంత చిక్కగా ఏళ్ల కొద్దీ పెరిగి చక్కగా కార్బన్ ని బంధించి ఉంచే కెనడియన్ తైగా అడవుల్లో ఉండే పైన్, లర్చ్, బిర్చ్ లాంటి మహావృక్షాలు టాయిలెట్ పేపర్లుగా ఫ్లెష్ అయిపోతున్నాయి. ఏటా 10 లక్షల ఎకరాల చొప్పున కలప పరిశ్రమ ఈ చెట్లను నరుకుతోంది. ఇలా నరకడం వల్ల ఏటా 26 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ విడుదలవుతోంది. ఈ అడవులు కార్బన్ను బంధించి ఉంచే శక్తిని కోల్పోతున్నాయి. పర్యావరణానికి అండగా నిలబడేవి ఈ కెనడియన్ తైగా అడవులు. అలాంటిది ఇప్పుడు అడవుల వినాశనంలో కెనడా కూడా రష్యా, బ్రెజిల్ పక్కన నిలబడింది. అమెరికా టాయిలెట్ పేపర్ అవసరాలకు కెనడాలోని
ఓంటారియో ప్రాంతం బీడుపడ్డట్టు అయిపోతోందట. ఈ లెక్కన చెట్లు నరుకుతూ పోతుంటే రోడ్లతో కలప నరికి తీసుకెళ్లే భారీ వాహనాలతో నిండి ఏ మొక్కలు పెరగని ఈ ప్రాంతం నుంచి 2030 నాటికి 40 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ విడుదల అవుతుందని భావిస్తున్నారు. కెనడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదు. పైగా అక్కడ పర్యావరణ నిబంధనలను మరింత నీరుగార్చడం జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో అడవితో పెనవేసుకున్న స్థానిక మూలవాసుల జీవితాలు కూడా తలకిందులవుతున్నాయి. చెట్లు నరుక్కుంటూ పోయే టాయిలెట్ పేపర్ పరిశ్రమలకు మాత్రం ఏ అదుపు అంతరాత్మ లేవు. టాయిలెట్ పేపర్ల కోసం చెట్లను కొట్టి బెరడు వేరు చేసి చిన్న చిన్న ముక్కలుగా నరుకుతారు. పెద్ద కుక్కర్ లాంటి మిషన్లు ఇతర రసాయనాలతో కలిపి కొన్ని గంటలు ఉడకబెడతారు. కలపలోని తేమ ఆరిపోయాక గుజ్జు మిగులుతుంది. దాన్ని కడిగి ఆ రసాయనాలు బయటకు వదిలేస్తారు. గుజ్జు రంగుపోయి తెల్లగా అవటానికి దాన్ని బ్లీచ్ చేస్తారు. 90% నీరు, 0.50% పీచు చల్లుతూ గుజ్జును పేపర్గా చేస్తారు. ఆ తర్వాత పేపర్కు అవసరమైన చోట రంధ్రాలు చేసి నలుచదరంగా వచ్చేటట్టు చేసి రోల్ చేస్తారు. వీటి తయారీలో నీరు బాగా వృధా అవుతుంది. ఏటా మనం వాడే 42 మిలియన్ టన్నుల టాయిలెట్ పేపర్ కోసం 1165 మిలియన్ టన్నుల నీరు ఖర్చవుతుంది. బ్లీచింగ్ వల్ల స్థానిక వనరుల కాలుష్యం, సముద్ర జీవుల నాశనం జరుగుతుంది. వీటి తయారీకి వాడే యంత్రాల కోసం ఏటా 78 మిలియన్ టన్నుల చమురు ఖర్చవుతుంది. వీటి ఉత్పత్తికి వినియోగించే విద్యుత్తుతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించవచ్చు. నిత్యం టాయిలెట్ టిష్యూ పేపర్ల వాడకానికి అలవాటు పడ్డ ప్రజలకు ప్రత్యామ్నాయం ఏమిటి మరి? కొత్తగా కలప కొట్టకుండా రీసైకిల్ చేసిన కాగితంతోనూ, నరికేసిన మళ్లీ త్వరగా పెరిగే వెదురు పొదలతోనూ తయారు చేస్తున్న టాయిలెట్ పేపర్లను కొనడం కొంతవరకు నయం. వీటి తయారీకి అయ్యే విద్యుత్, చమురు మొదలైనవి సగానికి సగం తగ్గుతాయి. కానీ ఎన్నో వస్తువుల విషయంలోనూ, ప్లాస్టిక్ విషయంలోనూ రీసైక్లింగ్ చాలా వరకు ఆదర్శంగానే మిగిలిపోతోంది. అమెరికాలో కేవలం 2% కంటే తక్కువ టాయిలెట్ పేపర్లు మాత్రమే రీసైకిల్ చేసిన కాగితంతో తయారవుతోంది. అయితే వెదురు, రీసైకిల్ పరిష్కారాలు కూడా తాత్కాలికమే. డిజిటలైజేషన్ పుణ్యమాని 2014 నుంచి 2022 నాటికి అమెరికాలో రాతకు, ముద్రణకు కాగితాన్ని వాడడం తగ్గుతూ వచ్చి 50% వరకు తగ్గిపోయింది. ఇది మంచి పరిణామమే. కానీ దీనివల్ల టాయిలెట్ పేపర్ తయారీ కోసం రీసైకిల్ చేసిన కాగితం దొరకదు. వెదురుతో చేసిన టాయిలెట్ పేపర్ నయమే అయినా వెదురు పెంచడం కోసం అడవులు నరికే పని కూడా చేయగల ఘనులు పరిశ్రమల పెద్దలు. ఇలాంటి పనుల మీద ప్రభుత్వాలు అదుపులు పెడతాయా అంటే సందేహమే. మరో ఇబ్బంది కూడా ఉంది. అమెరికా టాయిలెట్ పేపర్ చైనాలోని వెదురు నుంచి తయారవుతోంది. అది అక్కడ తయారై అమెరికాకు రవాణా అయి వచ్చేసరికి ఈ క్రమంలో వాడే ఇంధనం తడిసి మోపెడవుతోంది. ఇది తక్కువ పర్యావరణ నష్టం కాదు. ఈ పరిష్కారాల కంటే టాయిలెట్లలో కడుక్కోవడానికి మన దేశంలో లాగా ఫాసెట్లు, బిడెట్లు అమర్చుకోవడం అన్నిటికంటే మంచి పని. -డిగ్రీలో తీవ్రమైన చలి ఉండే దేశాల్లో బతికే వాళ్లకు నీటి వాడకం సాధ్యం కాదు కనుక టాయిలెట్ పేపర్ అక్కడ తప్పనిసరి. మిగతా వాళ్ళందరూ కడుక్కునే అలవాట్లలో కాగితానికి బదులు నీళ్లను చేర్చి మార్పు చేసుకోవచ్చు. మన దేశంలో కూడా టాయిలెట్ టిష్యూ పేపర్ వాడకం పెరుగుతోంది. ప్రస్తుతానికి మన దేశం వీటి వాడకంలో 77వ స్థానంలో అడుగున ఉంది. కానీ ఈ మార్కెట్ మీద కూడా వ్యాపారుల అంచనాలు పెరుగుతున్నాయి. విందులు, వినోదాల్లో టిష్యూ పేపర్ కనిపిస్తోంది. హోటళ్లలో టిష్యూ వాడకానికి అలవాటు పడ్డ మధ్యతరగతి ఇళ్లలో కూడా టిష్యూ రోల్స్ కనిపిస్తున్నాయి. చాలా మంది చేతి రుమాలు కంటే హ్యాండ్ బ్యాగుల్లో టిష్యూలు పెట్టుకుని బయట తిరగడానికి ఇష్టపడుతున్నారు. విదేశీయుల కోసం హోటళ్లలో టాయిలెట్ పేపర్ రోల్స్ తప్పవు. మన దేశంలోని మధ్యతరగతికి కూడా ఇది ఎక్కువగా అలవడటం, ఆ తర్వాత తప్పించుకోలేని అలవాటుగా మారటం పర్యావరణానికి అంటే మనకే మంచిది కాదు. కోవిడ్ టైంలో శుభ్రత పాటించడం అనే కారణంతో హోటళ్లలో గ్లాసులతో మంచినీళ్లు ఇవ్వటం మానేశారు. గ్లాసులకు బదులు మినరల్ వాటర్ బాటిల్స్ ఇచ్చి వాటికి బిల్లు వేయటం అలవాటుగా మారింది. మధ్యతరగతి జనం దానికి అలవాటు పడిపోయారు. ఏ హోటల్కి వెళ్లినా వెంట తెచ్చుకునే స్టీల్ వాటర్ బాటిల్ నుంచే నీళ్లు తాగటం, లేకపోతే వాళ్లను హోటల్లో శుభ్రమైన నీరు దొరుకుతుందేమో అని అడిగి గ్లాసులో పోయించుకుని తాగటం మంచి అలవాటు. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ వాళ్ల సిబ్బంది కోసం ఫిల్టర్ చేసిన నీరు దొరుకుతుంది. ఎందుకంటే హోటల్ స్టాఫ్ కి మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వరు కదా. టాయిలెట్ పేపర్ కి మనం అంత తొందరగా అలవాటు పడలేకపోవచ్చు.
కానీ టిష్యూ పేపర్ మొహం చేతులు తుడుచుకోవడానికి సుఖంగా ఉంటుంది కనుక చక్కగా తొందరగా అలవాటైపోతుంది. మినరల్ వాటర్ బాటిల్స్ కొని తాగి పారేయడం అలవాటైపోయినట్టుగా టిష్యూ పేపర్ విషయంలో కూడా అదే పరిస్థితి రాకుండా వినియోగదారులుగా మనమే ప్రయత్నం చేయాలి. చేతి రుమాలు వెంట తీసుకెళ్లడం అనే అలవాటును కొనసాగించాలి. మార్కెట్ను ముంచెత్తే కొత్తది ప్రతిదీ మంచిదే అనుకోనక్కర్లేదు. అలాగే మన పాత అలవాట్లన్నీ చెడ్డవి కావు. ఏ వస్తువు కొన్నా అది ఉత్పత్తి అయిన కాడి నుండి మనం వాడకం వరకు పర్యావరణం మీద దాని ప్రభావం ఎలా ఉందో కొంచెం చూసుకుని కొనే విజ్ఞత మనకుంటే మార్కెట్ శాసించినట్టు బతకనక్కర్లేదు. వినియోగదారులుగా మార్కెట్ ని మనమే శాసించవచ్చు. క్లైమేట్ చేంజ్ ని నిదానపరిచే చిన్న చిన్న ప్రయత్నాలు మన వంతుగా చేయవచ్చు.